ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెగా డిఎస్సిలో స్కామ్ జరిగింది, అది ఎలా జరిగిందో ప్రెస్ మీట్ పెట్టి చక్కగా వివరించడం జరిగింది. కానీ 2 నెలల వరకు దానికి సమాధానం చెప్పడానికి ధైర్యం లేని లోకేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతుంటే దమ్ముంటే రాజ్ జగన్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము గురించి మీ నాన్న అడిగితే తెలుస్తుంది. ఊరికే మైకులు ఉన్నాయి కదా, పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కదా అని మాట్లాడటం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఎక్కడెక్కడ స్కామ్ జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా డిఎస్సి మీద నమ్మకాలు పెట్టుకుని అర్హులైన వాళ్ళు ఎలా మోసపోయారో చెప్పినప్పుడు ఎందుకు నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు? విద్యాశాఖ మంత్రిగా నీ బాధ్యత కాదా? ఈరోజు ఎవరితో అఫీషియల్స్తో మీటింగ్ పెట్టాము, వాళ్ళు చెబుతున్నా కూడా మీరు వినట్లేదు అంటే అఫీషియల్స్ ఏం చెప్తున్నారు? జీవో ప్రకారం మేము చేసామంటున్నారు. ఆ జీవోలే మీరు ఈ ఉద్యోగాల్లో అక్రమాలు చేయడానికి ఇచ్చిన 420 జీవోలు అని చెప్పడం జరుగుతుంది. ఇదిగో మీరు ఇచ్చిన జీవోలు. ఎప్పుడూ కూడా ఒక ఉద్యోగాన్ని రిక్రూట్ చేయాలంటే దాన్ని ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టాలి, దాంట్లో ఏ విధంగా ఒకవేళ స్పోర్ట్స్ కోటాలో ఇస్తే ఏ బేసిక్లో ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. వాటిని అన్నింటినీ తుంగలో దొక్కి ఈరోజు జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 ఈ 420 జీవోలు మీరు తీసుకొచ్చారు. దేనికి? ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు చేసుకొని కోట్లాది రూపాయలు దోచుకొని అనర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటానికి. ఒకటి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి 3% అంటే 2% స్పోర్ట్స్ కోటాలు ఇవ్వాలి, 3%కి పెంచారు. సో సంతోషమే 3% పెంచడం, కానీ న్యాయబద్ధంగా ఇచ్చారా? లేదు. మీరు ఇచ్చిన జీవో నెంబర్ 47లో క్లియర్గా ఉంది. దీంట్లో ఏముంది? వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్సే లేకుండా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి ఏ డిపార్ట్మెంట్, పోలీస్, ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ ఒక జీవోని ఇచ్చారు. ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకుండా ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారు? వాళ్ళ సర్టిఫికేట్స్ ఒరిజినల్ లేకుండా ఎలా ఇస్తారో ఒకసారి చెప్పండి. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేటప్పుడు ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేశారు. అవన్నీ బయటకు వచ్చాయి. ప్యాక్ ఆట ఆడే వాళ్ళకి, దాయాలు ఆడే వాళ్ళకి, వానాగుంతలు ఆడే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం మెడల్స్ తెచ్చే వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వలేదంటే మీరెంత దగా చేశారు ఈ డిఎస్సి ఎగ్జామ్ పేరుతో అనేది అందరికీ కనిపిస్తుంది. పోనీ మీరు ఇచ్చిన జీవోలు నిజమైన జీవోలు, ఇది రాష్ట్ర యువతకి పనికొస్తాయని నమ్మకం మీకుంటే ఎందుకు ఈరోజు అవి క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ జీవో ఇచ్చారు? అంటే 3% జీవో ఇచ్చి దాంట్లో ఎగ్జామ్ లేకుండా రిక్రూట్ చేయొచ్చని జీవో ఇచ్చి మీరు కోట్లాది రూపాయలు స్కామ్ చేసి ఉద్యోగాలు మీకు కావాల్సిన అనర్హులకు ఇచ్చుకున్న తర్వాత ఈరోజు ఆ జీవోలు క్యాన్సిల్ చేస్తూ జీవో నెంబర్ 56 తీసుకొచ్చారు. దీంట్లో ఏమిచ్చారు? నెసెసరీ అమెండ్మెంట్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ వైడ్ రెఫరెన్స్ థర్డ్ రీడ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 issued in GOMS number 436 General Administration Department dated 15th October 1996 subsequently amended from time to time. గతంలో ఏ జీవో అయితే ఉందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే దాని బేసిస్లోనే జాబ్స్ ఇవ్వాలన్న పాత జీవోని మళ్ళీ తీసుకొచ్చారు. అంటే మీరు తీసుకొచ్చిన జీవోలు 420 జీవోలు కాదని నేను అడుగుతున్నా. సో ఈ విధంగా మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సిని చూపించి ఈరోజు యువతను మోసం చేసిన లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేకపోతే మీరు పోలీసులు పెట్టుకొని ఎన్ని దాడులు చేయాలనుకున్నా, రెడ్ బుక్ రాజ్యాంగం చేసినా ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే నీట్ పరీక్ష పేపర్ లీక్ అయితే తల వంచి దానికి నైతిక బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించారు. మీరంతా జూజూబీలు. ఏపీ రాష్ట్రంలో మీరు ఏ విధంగా అయితే ఈ ఈవీఎంలని స్కామ్ చేసి దొంగదారిన వచ్చిన ప్రభుత్వం మీది. కాబట్టి ప్రజలు ఈరోజు రోడ్డు మీదకి ఎలా వస్తున్నారో చూశారు.
మొన్న పొగాకు రైతులు జగన్ గారు వస్తే ఎలా వచ్చారో చూశారు. ఖచ్చితంగా మీ భర్తం పట్టడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువత, మహిళలు రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో బాధ్యతగా వహించాల్సిన మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, లేదా మొన్న మోడీ గారి మీటింగ్ జరిగితే మోడీ గారికి భజన చేయడానికి ఉపయోగిస్తున్నారు తప్ప మీకు అధికారం ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత లేకపోవడం దిగజారుతనం. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని న్యాయబద్ధంగా నడుచుకొని ఈ మెగా డిఎస్సీలో అన్యాయమైన అర్హులకి న్యాయం చేయాలి. సిబిఐ విచారణ వెళ్ళే అలాగే లోకేష్తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నాం.